హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎలక్ట్రిక్ వెహికల్ బెటరా పెట్రోల్ వెహికల్ బెటరా అనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుల్లో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వెహికల్స్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఎన్నో రకాల కంపెనీలు తయారు చేస్తున్నాయి. అదేవిధంగా పెట్రోల్ వెహికల్స్ కూడా యూజర్స్ని అట్రాక్ట్ చేస్తూ కొన్ని కొత్త వెరైటీస్ తోటి డిజైన్స్ను మార్చుకొని అందుబాటులోకి వచ్చాయి. ఎగ్జాంపుల్ టీవీఎస్ జూపిటర్ 113, 125 ఈ రెండు వెహికల్స్ కూడా పెట్రోల్ ఫిల్లింగ్ ఆప్షన్ని ఫ్రంట్ తీసుకొచ్చాయి. అంటే మనం కీ ఆన్ చేస్తాం కదా, దాని ఆపోజిట్ డైరెక్షన్లో పెట్రోల్ ఫిల్లింగ్ అనేది కొంచెం అట్రాక్టివ్గా వచ్చింది. ఈ విధంగా కొత్తగా వేరియేషన్స్లో వెహికల్స్ అనేవి వస్తున్నాయి. అయితే ఎక్కువ లైఫ్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపే ఉంది. ఎందుకంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ తక్కువ, అలాగే ఫ్యూయల్కి కన్జంప్షన్ అనేది ఉండదు. కాబట్టి ఎలక్ట్రిసిటీ తోటి రన్ అవుతుంది. కాబట్టి మనం ఇంట్లోనే మన రోజువారీ ఉపయోగించే కరెంటుతోటే దాన్ని ఛార్జ్ చేసుకుని ఆ విధంగా రన్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అదేవిధంగా పెట్రోల్ వెహికల్ని మీరు చూసినట్లయితే మనం ఖచ్చితంగా పెట్రోల్ పంపు దగ్గరికి వెళ్ళి ఫిల్ చేసుకోవాలి. మనం ఇంట్లో తయారు చేసే వస్తువు పెట్రోల్ కాదు కాబట్టి మన నియరెస్ట్లో కూడా నార్మల్గా దొరకదు. కాబట్టి ఖచ్చితంగా మీరు పెట్రోల్ పంపుల వైపే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అదే ఎలక్ట్రిసిటీ వెహికల్ అనుకోండి, ఎక్కడైనా మీకు తెలిసిన రిలేటివ్ ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ మీరు ఛార్జ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక రెండిట్లో కామన్ పాయింట్లు చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్ అయినా పెట్రోల్ వెహికల్ అయినా మినిమం 1 lakh లేనిదే మీకు వెహికల్ అనేది రాదు. వెహికల్ షోరూమ్ ప్రైజు నార్మల్గా మీకు చూపించినప్పటికీ దాని మీద ఇన్సూరెన్స్లని, ఇంకా ట్యాక్స్లని, కొన్ని రకాల సబ్సిడీలని అన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. వాటితో పాటు దాని యొక్క కాస్ట్ అనేది మినిమం 1 lakh ఈ రోజుల్లో ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీరు టీవీఎస్ చూడండి, చేతక్ చూడండి, ఓలా చూడండి, యాంపియర్ చూడండి, అదేవిధంగా ఏతర్ చూడండి. ఈ వెహికల్స్ అన్నీ కూడా మినిమం 1 lakh నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అటువంటి వెహికల్స్ అనేవి మార్కెట్లో ఉన్నాయి. పెట్రోల్ వెహికల్కైనా 1 lakh పెట్టాల్సిందే, ఎలక్ట్రిక్ వెహికల్కైనా మీరు 1 lakh పెట్టాల్సిందే. మరి పెట్రోల్ వెహికల్లో ఎక్కువగా ఏం చేస్తూ ఉంటామంటే 1500 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల వరకు మనం తిరిగినప్పుడు దాన్ని ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి, అంటే సర్వీసింగ్ చేయించాలి. అటువంటి కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్లో సర్వీసింగ్కి జస్ట్ వెహికల్ మెయింటెనెన్స్ అనేది చెక్ చేస్తారు. అంటే దాని యొక్క బెల్ట్తో రన్ అయ్యే వెహికల్స్కి ఆ బెల్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా బ్రేక్స్ అనేవి చూస్తూ ఉంటారు. అయితే ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసి 5000 కిలోమీటర్లు మీరు యూజ్ చేస్తేనే సర్వీసింగ్ అనేవి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మినిమం ఎక్కువ కంపెనీలు 5000 కిలోమీటర్ల తర్వాతే సర్వీసింగ్ ఆప్షన్ అనేది స్టార్ట్ చేశాయి. అదే మీరు పెట్రోల్ వెహికల్ విషయానికి వస్తే 1500 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్లకే మీరు వెహికల్ని సర్వీసింగ్కి ఇవ్వాల్సి ఉంటుంది. రెండిట్లో కామన్గా బ్రేకులు అరిగిపోతూ ఉంటాయి. అవి దీనికైనా పెట్టాల్సిందే, మీరు పెట్రోల్ వెహికల్కైనా సరే చేంజ్ చేయాల్సిందే. అదేవిధంగా టైర్లు అరిగిపోతే 2 ట్యూబ్లెస్ టైర్లే వచ్చాయి. ఈ వెహికల్కైనా టైర్లు అరిగిపోతే చేంజ్ చేయాలి, అదే పెట్రోల్ వెహికల్కైనా మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ చాలా స్మూత్గా రన్ అవుతుంది. ప్లస్ బ్యాటరీ ప్రాబ్లమ్స్ వస్తే ఏంటి అనేది చాలామందికి డౌట్. 3 to 8 years వరకు ఈ రోజుల్లో బ్యాటరీ మీద వారంటీ అనేది కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. అందులో చాలా మంచి కంపెనీస్ కూడా మార్కెట్లో ఉన్నాయి. సెర్చ్ చేసి మంచి వెహికల్ని తీసుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్ మీరు తీసుకోవాలి అనుకుంటే 0 డౌన్ పేమెంట్ తోటి ఏతర్ అనే కంపెనీ మీకు వెహికల్ ఫ్రీగా ఇస్తుంది. మంత్లీ ఇంత అనేది మీరు ఈఎంఐ పే చేయాల్సి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ యువర్ సిబిల్ స్కోర్. ఓకే, ఆ విధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఉన్నాయి. అదే మీరు పెట్రోల్ వెహికల్ విషయానికి వస్తే పెట్రోల్ వెహికల్లో అద్భుతమైన విషయం ఏంటంటే రీసేల్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక 1 year వాడారు, తర్వాత దాన్ని సేల్ చేయాలన్నా ఎంతో కొంత ఒక 60% అమౌంట్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అదే మీరు ఎలక్ట్రిక్ వెహికల్ని ఒక 1 year యూజ్ చేసి దాన్ని మళ్ళీ మీరు రీసేల్కి పెడితే 60% రావడం అనేది కొంచెం డౌటే. ఎందుకంటే ఎక్కువ మంది రీసేల్ అనేది చేయలేదు. చేసే ఆప్షన్ పెట్టినా కూడా తీసుకున్నట్లుగా అయితే ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఇక సర్వీసింగ్ విషయానికి వస్తే మీరు ఒక పెట్రోల్ వెహికల్ని సర్వీసింగ్కి ఇస్తే ఎక్కడైనా సరే సర్వీసింగ్ చేస్తారు. ప్లస్ వితిన్ 24 hours మీ వెహికల్ మీకు ఇచ్చేస్తారు. అదే ఎలక్ట్రిక్ వెహికల్లో మీరు సర్వీసింగ్కి ఇస్తే ఓలా సర్వీసింగ్ పొజిషన్ ఎలా ఉంది అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు కంప్లైంట్ చేస్తే దాన్ని కంప్లైంట్ రైజ్ చేసినప్పుడు 15 to 30 days వరకు టైం పడుతుంది. అదే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏతర్ కానివ్వండి, యాంపియర్ కానివ్వండి, ఇంకా టీవీఎస్ కానివ్వండి, ఇవన్నీ కూడా 24 hours మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మీకు వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు.
అయితే ఎలక్ట్రిక్ వెహికల్లో సర్వీస్ బాగున్నది మీరు చూసుకోండి. అలాగే ఛార్జింగ్ స్టేషన్స్ బయట ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఎక్కువగా ఏ స్టేషన్స్ ఉన్నాయో చూసుకోండి. హీరో వెహికల్స్లో కూడా ఎలక్ట్రిక్ ఆప్షన్స్ అనేవి వచ్చాయి. అలాగే ఛార్జింగ్ స్టేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి టాప్ పొజిషన్లో ఏథర్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్స్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా పెట్రోల్ వెహికల్లో మీరు చూసుకున్నట్లయితే మన స్కూటీ ఇలాంటి ఆప్షన్స్లో మీరు చూసినట్లయితే టీవీఎస్ అనేది కొంచెం ఫస్ట్ ప్లేస్లో ప్రజెంట్ ఉంది. ఈ విధంగా ఎలక్ట్రిక్ వెహికల్ ప్లస్ పెట్రోల్ వెహికల్ డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటి అంటే మనం ప్రతిరోజు పెట్రోల్కి ఖచ్చితంగా ఒక 1 కిలోమీటర్ తిరిగినా కూడా దానికి మినిమం 10 రూపీస్ అన్న పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు 10 రూపీస్లో ఎలక్ట్రిక్ తోటి మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జ్ చేసుకున్నట్లయితే సుమారుగా 50 కిలోమీటర్స్ వరకు మీరు తిరగచ్చు. బయట ఛార్జింగ్ గ్రిడ్స్ అనేవి ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ వెహికల్ని ఫాస్ట్ ఛార్జింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. అయితే దానికి 1 పాయింట్కి 1 రూపీ ఛార్జ్ అనేది ప్రజెంట్ చేస్తున్నారు. రేపు ఫ్యూచర్లో ఆ యొక్క ఎలక్ట్రిక్ ఛార్జ్ కాస్ట్ కూడా పెరగచ్చు. అయితే ఏంటంటే ఎలక్ట్రిక్ కాస్ట్ ఛార్జ్ పెరిగినా కూడా మీ రిలేటివ్స్ దగ్గర మీరు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదు మీ ఇంట్లోనో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అది మీ యొక్క కరెంటు బిల్లు రేట్లోనే యాడ్ అయిపోతుంది. కాబట్టి అది ఇక్కడ చాలా బెనిఫిట్ అని మనం చెప్పుకోవచ్చు. అదే పెట్రోల్ విషయానికి వస్తే మీరు ఖచ్చితంగా పెట్రోల్ పంప్కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే మనం ఇంట్లో పెట్రోల్ తయారు చేయలేం కాబట్టి. ఈ విధంగా 2 వెహికల్స్ అనేవి ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్లో బ్యాటరీ మీద మోటార్ మీద మనకి వారంటీ అనేది లభిస్తుంది కాబట్టి మీరు ఎలా యూజ్ చేసినా కూడా ఒక 8 ఇయర్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వెహికల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా రీప్లేస్ చేసుకోవచ్చు ఆ యొక్క పార్ట్స్. అదే మీరు పెట్రోల్ వెహికల్ తీసుకున్నట్లయితే అదే 8 ఇయర్స్ మీరు పెట్రోల్ వెహికల్ని కూడా బాగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంజిన్ అనేది బోర్కి వస్తుంది. అంటే ఇంజిన్ పార్ట్స్ అనేవి లోపల అరిగిపోతాయి కాబట్టి దాన్ని మనం ఇంజిన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉండదు. చాలా కాస్ట్తో కూడుకున్న పని. మళ్ళీ రిపేర్లు చేయించినా కూడా ప్రాబ్లమ్స్ రిపీట్గా వస్తూ ఉంటాయి. అదే మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్లో తీసుకున్నట్లయితే మోటార్ వైండింగ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ప్లస్ మోటార్ని రీప్లేస్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ కొత్త వెహికల్లా తయారైపోతుంది. ఈ విధంగా 2 వెహికల్స్ అనేవి ఉన్నాయి. మీరు ఏ వెహికల్ తీసుకోవడానికి ఇష్టపడతారు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకోటి ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా 15 ఇయర్స్ బ్యాకే ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేయడం అనేది స్టార్ట్ అయింది. 15 సంవత్సరాల క్రితమే. మన ఇండియాలో ఇప్పుడిప్పుడే వస్తుంది. కారణం ఏంటి అంటే ఒక కొత్తదనాన్ని మనం తీసుకొచ్చినప్పుడు మన ఇండియన్స్ యాక్సెప్ట్ చేయడానికి బాగా ఆలోచిస్తారు. వేస్ట్ అక్కడ పేలిపోయినాయి, ఇక్కడ పేలిపోయినాయి, ఆ వేస్ట్ అనవసరం, ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా నష్టాన్ని కలిగిస్తాయి అని చెప్పేసి ఈ విధంగా నెగిటివిటీ అనేది ఉంటుంది. కానీ అప్పుడు మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి కొని యూజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు బయట మార్కెట్లో చూడండి, బస్సులు, కార్లు, అలాగే స్కూటర్లు, బైకులు, చాలా రకాల వెహికల్స్ అనేవి ఎలక్ట్రిసిటీ తోటే రన్ అవుతున్నాయి. రేపు లారీలు కూడా ఎలక్ట్రిక్ లారీలు రాబోతున్నాయి. ఇక మొత్తంగా మీరు రోడ్డు మీద చూసుకున్నట్లయితే అది వెహికల్ ఎలక్ట్రిక్ వెహికలా కాదా అని మీరు గుర్తుపట్టాలంటే నెంబర్ ప్లేటు గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ కలర్లో ఉన్న ప్రతి వెహికల్ కూడా ఎలక్ట్రిసిటీ తోటే రన్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉన్నాయి. మీకు ఏ వెహికల్ ఇష్టం, ఎలక్ట్రిసిటీదా లేదా పెట్రోల్దా, ఏది బెటర్ అనేది మీ యొక్క కామెంటు పెట్టండి. అదేవిధంగా రీజన్ కూడా పెట్టండి. ఈ విధంగా ఉన్నాయి. మీకు నచ్చిన దాన్ని మీరు చూస్ చేసుకోండి. కానీ ఎలక్ట్రిసిటీని మీరు తీసుకున్నట్లయితే మీకు ఛార్జ్ అనేది మీ ఇంట్లోనే అయిపోతుంది కాబట్టి ప్లస్ కాస్ట్ అనేది చాలా తక్కువ. ఎక్కువగా మీరు అమౌంట్ని సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు. డైలీ ఒక 50 కిలోమీటర్లు తిరిగే వ్యక్తి ఎవరైనా సరే, అంటే ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్కి వెళ్ళడం లేదా ఏదైనా బిజినెస్ పని మీద లేదా ఒక షాప్ పని మీద వెళ్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. 100 కిలోమీటర్స్ నుంచి 300 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఈ రోజుల్లో ఉన్నాయి. కాబట్టి మీకు ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకోండి. ఇంట్లో ఛార్జ్ చేసుకోండి, డైరెక్ట్గా అప్ అండ్ డౌన్ చేయండి. దాని ద్వారా చాలా కాస్ట్ అనేది తగ్గుతుంది. ఒక్కసారి యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరే చెప్తారు. బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా సాల్వ్ చేస్తున్నారు. ఈ రోజుల్లో లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మన మొబైల్స్లో ఉండే బ్యాటరీస్ అవే. అదే టైప్ ఆఫ్ బ్యాటరీస్ని సెల్స్గా తయారు చేసి అన్ని సెల్స్ని సిరీస్లో అమర్చి నెక్స్ట్ బ్యాటరీ అనేది తయారవుతుంది. ఈ విధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఉన్నాయి. పెట్రోల్ వెహికల్స్ కాస్ట్ అనేది మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మీకు అర్థమయ్యే ఉంటుంది. బెస్ట్ ఆప్షన్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్. ఆ ఎలక్ట్రిక్ వెహికల్నే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎన్విరాన్మెంట్ని కాపాడాలి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.